సైనికుల లేక చంద్ర సైనికుల ఆలోచించుకోమని. అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య అమ్మటన్న. ఇతను అసలు యాక్చువల్గా డ్రామా ఆర్టిస్ట్ కింద అయితే పర్ఫెక్ట్గా పనిచేసేవాడు. నేను చాలాసార్లు చెప్పాను, కొన్నిసార్లు మాట్లాడినప్పుడు ఇతను డ్రామాలు ఆర్టిస్ట్ కింద బాగా సెట్ అవుతాడు. ఎందుకంటే యాక్చువల్గా మాట తీరు బాగుంటుంది. ఆ డ్రామా ఆర్టిస్ట్ కింద అయితే బాగుండేది. మన కర్మగాలి రాజకీయాల్లోకి వచ్చి అక్కడ జనం కూడా ఓట్లు వేయటం మన కర్మ కాకపోతే అతను మినిస్టర్ కూడా అయ్యాడు. ఇది పేదల ప్రభుత్వం అంట, వీళ్ళది మిగతా పొత్తు పెట్టుకున్న ఆ కూటమిదేమో పెత్తందారుల ప్రభుత్వం అంట. నిజం, ఇది పేదల ప్రభుత్వమే. పేదల్ని ఎప్పుడూ పేదల కిందే ఉంచే ప్రభుత్వం. పేదలను ఎప్పుడూ పేదల కిందే ఉంచి వాళ్ళని ఎదుగుదలకి ఏ మాత్రం ఉపయోగపడకుండా వాళ్ళని అలాగే ఉంచి వాళ్ళని ఓటు బ్యాంక్ కింద ఉపయోగించుకునే ప్రభుత్వం. వాళ్ళు ఎదిగిపోతే మీ ఓట్ బ్యాంక్ అంతా వాళ్ళే కదా. పేద ప్రజల్ని, ఆలోచన విధానం తక్కువగా ఉండే ప్రజల్ని చాలా అమాయకంగా ఏ రకంగా అయినా వాళ్ళని మభ్యపెట్టి ఓటు వేయించుకోవడానికి అరుగుండే పేద ప్రజల్ని టార్గెట్ చేసి వాళ్ళ ఓట్ బ్యాంక్ కింద పెట్టుకుని మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ప్రభుత్వం మనదే. వాళ్ళు ఒకవేళ ఆర్థికంగా బలపడిపోతే మన ఆటలు ఎక్కడ సాగుతాయి? వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలి కదా. అందుకని రోజుకి 30-40 రూపాయలు ఇస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు పేదల కింద ఉంటారు, మన పేదల ప్రభుత్వం కింద ఉంటుంది. వీళ్ళు మాత్రం పెద్దదారి ప్రభుత్వం అంటూ ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపులకి పరిమితం చేసేద్దామని నువ్వు అనుకున్నంత మాత్రాన, అక్కడ కాపులే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారని నువ్వు క్రియేట్ చేయాలనుకున్నంత మాత్రాన ఆ పార్టీకి కాపులే ఉన్నారని మిగతా వాళ్ళు అనుకోరు. అది నీకేంటంటే నీ ఆశ అది. ఎందుకంటే నీ పదవి కోసం నువ్వు ఏమైనా చేసే టైప్ కాబట్టి నీలాంటి వాళ్ళు, నువ్వో లేకపోతే ఇంకొకళ్ళు నీలాంటి వాళ్ళు, అంటే నువ్వే అని కాదు కానీ నీలాంటి వాళ్ళు పదవి కోసం వెళ్ళి అవసరమైతే బాత్రూమ్ క్లీన్ చేయడానికో లేకపోతే రోజు కాళ్ళు కడగడానికో రెడీ అయిపోతారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు కదా. అతను చాలా క్లియర్గా చెప్పాడు ఏమని, ఇలాంటి అవినీతిపరుడైన వ్యక్తి, హత్య రాజకీయాలని సపోర్ట్ చేసే వ్యక్తి, ఇటువంటి రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకుని అతను వ్యాపారాలు సాగించుకుంటున్న వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంచడానికి నాకు అదే ఉంటే చాలా భవిష్యత్తులో మన రాష్ట్రం చాలా వెనకబడిపోతుంది. అందుకని నేను పొత్తు పెట్టుకుంటున్నాను, తగ్గాల్సి వస్తే తగ్గుతున్నాను రాష్ట్రం కోసం అని చెప్పాడు. అలాంటి పదాలు నీకు అర్థం కావు. ఆ విషయం మాకు తెలుసు, నీకు అర్థం కావు. నీ మైండ్ సెట్ ఏంటి? ఎప్పుడు నీ పదవి కోసం ఏమైనా చేసే టైప్ మనుషులకి, పదవి కోసం ఏమైనా మాట్లాడే మనుషులకి వాళ్ళ పదవే ముఖ్యం తప్ప ఏదో ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలని ఆ పదాలు తప్ప మనసులోని ఎప్పుడు దాన్ని ఉంచుకొని నీలాంటి వ్యక్తులకి అలాంటి పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు ఎలాగ అర్థం అవుతాయి? ఒకవేళ అర్థమైనా కూడా నువ్వు వాటిని మంచిగా నువ్వేలా తీసుకుంటావు? మేము జన సైనికులమే, ఆ విషయం మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడో మాకు తెలుసు, నీకు తెలియట్లేదు. అది నీ దౌర్భాగ్యం. అది మాకు సంబంధం ఉంది. జన సైనికుడు కానీ చెప్తున్నా, జన సైనికుడినే నేను. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు రాష్ట్రం గురించి అనేది నాకు క్లియర్గా తెలుసు, అందుకే సపోర్ట్ చేస్తున్నా. నువ్వేం చెప్తున్నావు అనేది నీకు సపోర్ట్ చేసే వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు ఆ విషయం మాత్రం. ఎందుకంటే నువ్వెప్పుడు పాలేరికం చేయడానికో లేకపోతే వేరే చేయడానికి నీ పదవి కోసం చేసే పనులు కదా. నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి ఆ విషయం తెలుసుంటే మంచిది, తెలియకపోతే అది వేరే వాళ్ళ దౌర్భాగ్యం, ఏం చేయలేదు. మాకైతే చాలా క్లియర్గా తెలుసు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు, ఎందుకోసం 21 సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చిందని ఆయన క్లియర్గా చెప్పాడు. అది అర్థమైంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం. ఇంకా జన సైనికుల కిందే ఉన్నాం. నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఏ సైనికులు వాళ్ళు తెలుసుకోవాలి. నువ్వు ఆ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఉంటావు కాబట్టి మరి నువ్వేమన్నా కాపులకు ముఖ్యమంత్రి ఇస్తానన్నాడేమో. మరి ఆయన పులివెందుల రెడ్డి గారి కుటుంబాల కంటే మీరు పాదసేవ చేస్తూ ఉంటారు. నువ్వు ఇప్పుడు కొత్తగా మా ఉప్మా తాత వచ్చాడు, పేరున అని, తర్వాత ఇంకా ఉన్నారు కదా చాలామంది. ఆ పేర్లన్నీ ఇప్పుడు గుర్తు చేసుకోవడం కష్టం. కానీ మీరంతా వాళ్ళకి ఎప్పుడు బానిసల్లా పనిచేయడానికి అలవాటు పడిపోయిన మనస్తత్వాలు మీ. ఇక్కడ ఏం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబుకి ఇంక మొత్తం అందరూ మీ చెల్లెళ్ళు, ఆ కుటుంబంలో చెల్లెళ్ళు అందరూ చంద్రబాబుకే, పవన్ కళ్యాణ్ చంద్రబాబుకే, బీజేపీ మోడీ గారు చంద్రబాబుకే. ఏముందండి చంద్రబాబు గారి దగ్గర అందరూ వెళ్ళిపోవడానికి? మీ దగ్గరలో ఏం లేదు అంటే కారణం ఏంటి? అది కూడా చెప్పాలి కదా. చంద్రబాబు ప్రధానమంత్రి కంటే ఎక్కువ ఏంటి? అతనికంటే ఎక్కువ పేరుందా చంద్రబాబు అనే వ్యక్తికి? ప్రధానమంత్రి గారు కూడా వచ్చేసి పొత్తు పెట్టుకునేంత పేరుందేమో. అంటే ఏంటి కారణం మీ దగ్గరికి ఎవరు రాకపోవడానికి?
మీ ఇంట్లో సొంత చెల్లెళ్ళే మీ దగ్గర మీతో ఉండలేక బయటకు వచ్చి చంద్రబాబు గారి దగ్గర కలిసిపోయి చంద్రబాబు గారు కొనేసేంత డబ్బు చంద్రబాబు గారి దగ్గర ఉందేమో మీ దగ్గర లేదు. ఎవరన్నా నమ్ముతారా దాన్ని? ఎవరన్నా నమ్ముతారా? 2019 ఎలక్షన్ తర్వాత ఒకవేళ సీట్లు తక్కువ వస్తే జనసేన సీట్లు వస్తే ఏమన్నా వస్తే వాళ్ళ మద్దతు తీసుకుని పార్టీ అధికారంలోకి వచ్చేద్దామని ట్రై చేయడానికి విజయసాయి రెడ్డి గారిని పంపినప్పుడు ఏమైపోయింది ఇంతమంది? అప్పుడు కొనలేకపోయారా? నేను ఒకనే సింగల్ 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 ఈ మాటలు ఏంటంటే సాగినంత కాలం చెప్తాడు, సాగలేదని కాలు పెట్టేసుకునే రైట్ టైప్ మంది. ఢిల్లీ వెళ్ళి చేసేది ఏంటి మాకు తెలీదా? అంత అమాయకంగా మేమైతే లేము. కొంతమంది నమ్మితే నమ్ముండొచ్చు, నమ్ముతున్నారేమో కూడా. ఇప్పుడు ఈ ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తారో మాకు తెలీదా? ఏ పార్టీ వేస్తే ఆ పార్టీకి మద్దతు ఇస్తాడు ఇతను. అందుకే పొత్తులు పెట్టుకోడు. ఒకవేళ ఇతను పెట్టుకుందామని ఇతనితో కలవడానికి ఎవరు రారు కదా ముందు, వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని. మీలో ఉన్న ఇదేంటని మీతో ఉండలేకపోతున్నారు జనాలు. ఏంటి మీలో ఉన్న ఇది? మీ ప్రాబ్లం అంటే మీలో ఉన్న ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి? ఎందుకని మీతో ఉండలేకపోతున్నారు? మీ కుటుంబ సభ్యులే ఎందుకు ఉండలేకపోతున్నారు? దానికి కారణాలు చెప్పడం మానేసి ఇంట్లో సొంత చెల్లెల్ని విమర్శిస్తూ వాళ్ళ మీదే హత్యలు మీరే చేశారని చెప్పి వాళ్ళ మీదే నేరాలను మోపుతూ ఇలాంటి వాళ్ళని మన రాష్ట్ర నాయకుడి కింద మేము మళ్ళీ గెలిపించుకోవాలి, నువ్వు చెప్పేవని, అది నువ్వు చెప్పేవని. నీలాంటి వాళ్ళు మాట్లాడిన అలా రాజకీయం అంటే డైలాగులు చెప్పడం, నీకు డ్రామా ఆర్టిస్ట్లకు డైలాగ్ చెప్పడం, లీడర్ అంటే అది. లేకపోతే మీ జగన్ రెడ్డి గారిలాగా గట్టిగా అరవడం, కేకలేయడం అని. నువ్వు మాకు తెలుసు జన సైనికులు ఏంటి, మేము ఏం చేస్తున్నాము, నువ్వు చెప్పాల్సిన అదిలో మేమైతే లేము. మాకు చాలా క్లారిటీ ఉంది, మేమేం చేస్తున్నాం మాకు చాలా క్లారిటీ ఉంది. సో మా మీద నువ్వు జాలి చూపించాల్సిన అవసరం లే, నీ మీద మేము జాలి పడతాం. ఎలాంటి అవినీతిపరుడికి లేకపోతే తర్వాత ఏమవుతుంది, ఒకవేళ అధికారం కోల్పోతే మీ పరిస్థితి ఏంటి, జైల్లోకి ఎంతమంది వెళ్తారు? ఇవన్నీ మాఫియాలే కదా, లిక్కర్ మాఫియా. ఇప్పుడు వచ్చి కొత్తగా డ్రగ్స్ మాఫియా ఒకటి వచ్చింది. చరిత్రలో ఎప్పుడు చూడలేదు అంత డ్రగ్స్ తీసుకొచ్చి దింపారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. గంజాయి, మైన్స్, శాండ్ లేనిది ఏది ఉంది? ఎవరైనా ముఖ్యమంత్రి నాకు తెలిసి నేనైతే చూడలేదు ఇంతకుముందు, ఎవరైనా చేశారేమో. చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈయన ఐరన్ ఆయనదే ఉంది, సిమెంటు ఆయనదే, పేపరు టీవీ న్యూస్కి సంబంధించి వ్యాపారం చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని మేము మళ్ళీ ముఖ్యమంత్రి కింద గెలిపించుకోవాలా నువ్వు చెప్పేవని. నీకు ఎలాగో విజ్ఞానం, నీ పదవుల కోసం నువ్వేమైనా చేస్తావు. మాకైతే కాస్త ఉంది కదా, మేము ఆలోచిస్తాం. మరి మా రాష్ట్రం అనుకునే టైప్ కొంతమంది ఉంటారు, అందరూ నీలా ఉంటారు కదా. ఇప్పుడు ఒక కులానికి ముఖ్యమంత్రి చేసే వ్యక్తి ఎలాంటి వాడైనా పర్లేదేంటి? వ్యక్తిని బట్టి కదా చూసేది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిత్వం మంచిది కాబట్టి కావాలనుకుంటాం, అంతేగాని కులం గురించి కాదు. నేనైతే అలా అనుకుంటాను, అతని వ్యక్తిత్వం మంచిది కాబట్టి. అంతే తప్ప అతను మా కులం అనో లేకపోతే ఇంకో కులం అనో ఆ టైప్లో రాజకీయాలు చూడరు కదా. అందరికి ఇచ్చేస్తున్నాం సమానంగా మేము పథకాలు, మరి అందరికీ ఇవ్వకపోతే విడదీసేస్తాం ఏంటి అన్న? విడదీసేస్తాం, నీకు ఓటు వేయకపోతే ఎవరేంటి పోనీ అలా చెప్పు, మాకు ఓటు వేయకపోతే మేము పథకాలు ఇవ్వం అని చెప్పు పోనీ. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? రాజకీయ నాయకులు అండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం. ఓకే అండి.